కృష్ణుడు ఒక దొంగ. నువ్వు చెప్పేదేంటి? ఆయన వెన్న దొంగ, చిలిపి దొంగ, మనసు దొంగ అనుకుంటున్నారా? కానీ నేను చెప్పేది ఆ చిన్ననాటి చిలిపి దొంగతనాలు కాదు. ఇది నిజంగానే కృష్ణుని దొంగని చేసిన కథ. లోకానికే దేవుడైన ఆ పరమాత్ముడు హత్యానేరం, దొంగతనం మోసు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రండి, నేను మీకు ఆ కథ చెప్తా. అది ద్వారకా నగరం. సుభిక్షంగా సాగిపోతున్న ఆ రాజ్యంలోకి ఒకరోజు యాదవ వంశీయుడైన సత్రజిత్తు ద్వారా శమంతకమని ప్రవేశించింది. ఆ నగరంలో నివసించే ఇతను సూర్యదేవునికి పరమ భక్తుడు. అతని తపస్సుకు వెచ్చిన సూర్యుడు తన మెడలో మెరిసే శమంతకమణిని తీసి సత్రజిత్తుకు బహుమతిగా ఇచ్చాడు. ఆ మణిని ధరించి సత్రజిత్తు ద్వారకకు వస్తుంటే ప్రజలంతా సూర్యుడే భూమికి దిగి వచ్చాడా అనుకుంటున్నారు. ఆ మణి శక్తి ఎంతటిది అంటే ఆ మణి ఎక్కడుంటే అక్కడ కరువు కాటకాలు, వ్యాధులు ఉండవు. అది ప్రతిరోజు 8 బారుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఒక బారువు అంటే ఒక మనిషి మోయగలిగే మ్యాక్సిమం వెయిట్ అని అర్థం. ఈ మణి గొప్పతనం తెలుసుకున్న శ్రీకృష్ణుడు దానివల్ల కలిగే ప్రయోజనం కేవలం ఒక వ్యక్తికే కాకుండా రాజ్యం మొత్తానికి చెందాలని భావిస్తాడు. సత్రజిత్తు, ఇంతటి శక్తివంతమైన మణి నీ ఒక్కడి ఇంట్లో ఉండటం కంటే మన రాజు ఉగ్రసేనుడి దగ్గర ఉండటం రాజ్యమంతా బాగుపడుతుంది అని శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు చెప్పాడు. కానీ ఆ మణి మీద ఉన్న మోజుతో సత్రజిత్తు నిరాకరిస్తాడు. పైగా శ్రీకృష్ణుడు ఈ మణిని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నాడు అని మనసులో అనుమానం పెంచుకున్నాడు. ఒకరోజు సత్రజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి గర్వంగా వేటకు వెళ్తాడు. అడవిలో ఒక సింహం అతనిపై దాడి చేసి చంపి ఆ మణిని నోట ఖర్చుకొని పోతుంది. ఆ సింహాన్ని జాంబవంతుడు అనే బలశాలి చంపి మణిని తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇస్తాడు. వేటకు వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో సత్రజిత్తు ఆగ్రహిస్తాడు. కృష్ణుడు మణిని అడిగాడు, నేను ఇవ్వలేదు, అందుకే అడవిలో నా తమ్ముని చంపి మణిని దొంగలించాడు అని నగరమంతా ప్రచారం చేస్తాడు. సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడిపై హత్యానేరం, దొంగతనం మోపబడ్డాయి. ద్వారక ఒక్కసారిగా నివ్వెరపోయింది. కృష్ణుడిపై హత్యానేరం, నిందను భరించటం కంటే నిజాన్ని నిరూపించటం మిన్న అనుకున్నాడు ఆ జగన్నాటక సూత్రధారి. మరి కృష్ణుడే ఆ మణి కోసం ఇదంతా చేశాడా? కృష్ణుడిపై పడిన నింద నిజం కాదని ఆయన ఎలా నిరూపించుకున్నాడు? ఆ తర్వాత ఆయన జీవితంలో జరిగిన మార్పులు ఏంటి? శమంతకమణి అసలు రహస్యం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి భాగంలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు